వెల్కమ్ బ్యాక్ టు ది యానిమే అన్ఫోల్డెడ్. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన టాంజిరో ఒక బాబాయ్ని ఒక గంప ఇంకా కొన్ని కట్టెలు కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబాయ్ తీసుకువెళ్ళు కానీ డబ్బులేం అక్కర్లేదు అని అంటాడు. అప్పుడు టాంజిరో ఏం పర్లేదు నేను డబ్బులు ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆ బాబాయ్ అరే వద్దు వద్దు ఏం కాదు తీసుకువెళ్ళు అని అంటాడు. అప్పుడు మన టాంజిరో తన దగ్గర ఉన్న డబ్బుల్ని బాబాయ్ చేతి మీద గట్టిగా కొట్టి తనకు కావాల్సింది తీసుకుని వెళ్తాడు. ఇంకా మన టాంజిరో నెజుకో ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. లోపల చూస్తే నెజుకో ఒక గొయ్యి తీసుకుని లోపల దాక్కొని ఉంటుంది. నెజుకో అలా ఎండకు దాక్కోవడం చూసి టాంజిరో తన కోసం ఒక బుట్టని అల్లుతాడు. అప్పుడు టాంజిరో నెజుకోని ఆ బుట్ట లోపల కూర్చోమని అడుగుతాడు. నెజుకో బుట్ట లోపల కూర్చోడానికి ప్రయత్నిస్తుంది కానీ తన దాంట్లో పట్టదు. అప్పుడు నెజుకో తన శరీరాన్ని చిన్నగా చేసి దాంట్లో కూర్చుంటుంది. అప్పుడు టాంజిరో నెజుకోని మెచ్చుకుంటాడు. అప్పుడు మన టాంజిరో ఒక లేడీని సాక్రీ పర్వతానికి ఎటు వెళ్ళాలి అని అడుగుతాడు. ఇటు నేరుగా వెళ్తే వస్తుంది అని ఆ లేడీ చెప్తుంది. అప్పుడు టాంజిరో థ్యాంక్స్ చెప్పి బయలుదేరతాడు. రాత్రి వెళ్ళడం ప్రమాదకరం అని ఆ లేడీ అంటే ఏం పర్లేదు అని అంటాడు. అప్పుడే మన టాంజిరో వాళ్ళకి ఒక టెంపుల్ కనపడుతుంది. టాంజిరోకి రక్తపు వాసన రావడంతో నెజుకొని తీసుకుని టెంపుల్లోకి బయలుదేరతాడు. లోపల ఏముందని ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే లోపల ఒక డీమన్ ఉంటుంది. ఆ డీమన్ మనుషుల్ని తింటూ ఉంటుంది. అప్పుడు ఆ డీమన్ ఇది నా స్థలం, ఇక్కడికి మనుషులు వస్తే నేను చంపేస్తానరా అని అంటుంది. ఆ డీమన్ టాంజిరో మీదకి అటాక్ చేయడానికి వస్తే టాంజిరో గొడ్డలతో దాడి చేస్తాడు. గొడ్డలతో దాడా ఇవన్నీ నాకు అలవాటే. ఇంకో పక్క నెజుకో డీమన్ అవ్వడం వల్ల రక్తం చూసి కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అప్పుడే ఆ డీమన్ టాంజిరో మీద అటాక్ చేస్తుంది. ఆ డీమన్ స్ట్రాంగ్ గా ఉండడంతో టాంజిరో అక్కడి నుంచి విడిపించుకోలేకపోతాడు. కానీ అప్పుడే మన నెజుకో ఎంట్రీ ఇచ్చి ఒకే కిక్ ఆ డీమన్ తల లేపేస్తుంది. నెజుకో కొట్టిన దెబ్బకి ఆ డీమన్ తల వెళ్లి చెట్టుకు తగులుతుంది. ఆ డీమన్ తల సపరేట్ అయినా గానీ ఆ డీమన్ బాడీ వచ్చి టాంజిరో అటాక్ చేస్తుంది. కానీ నెజుకో మళ్ళీ ఆ బాడీని దింతుంది. దెబ్బగా బాడీ వెళ్ళి ఆ ఏ తలతో తగిలిందో మళ్ళీ అది చెట్టుకు పోయి గుద్దుకుంటుంది. ఆ దెబ్బకి టాంజిరో షాక్ లో ఉంటాడు. అసలుకి వాట్ విజన్ వాట్ థాట్ అనుకుంటాడు. మీ ఇద్దరిలో ఒకరు డీమన్ కదా, అసలు మనిషి డీమన్ ఒకసారి ఏం చేస్తున్నారు? ఆ డీమన్ తల తెగిపోయినా కానీ మాట్లాడడంతో అలా టాంజిరో షాకుల మీద షాకులు తింటాడు. అప్పుడే నెజుకో మీదకి ఆ డీమన్ బాడీ దాడి చేయడానికి వస్తుంది. టాంజిరో దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. వెంటనే ఆ డీమన్ హెడ్ కి చేతులు ములుస్తే వెంటనే ఆ డీమన్ హెడ్ టాంజిరో మీద అటాక్ చేస్తుంది. తరువాత ఆ డీమన్ బాడీ నెజుకోని దూరంగా విసిరేస్తుంది. టాంజిరో దాన్ని చూసి వెళ్ళడానికి ట్రై చేస్తాడు కానీ ఆ డీమన్ హెడ్ గొడ్డల్ని గట్టిగా పట్టేసుకుంటుంది. ఆ డీమన్ తన జుట్టుతో గొడ్డలని గట్టిగా పట్టుకొని ఉంటుంది. అప్పుడు టాంజిరో తన తలతో ఆ డీమన్ తలకి మంచి హెడ్ పెట్టేస్తాడు. ఆ దెబ్బకి ఆ డీమన్ హెడ్ టాంజిరోని వదిలేస్తుంది. కానీ టాంజిరో మళ్ళీ ఆ హెడ్ ని తీసుకుని మళ్ళీ ఇంకో హెడ్ పెట్టేస్తాడు. అప్పుడు మన టాంజిరో ఆ డీమన్ పట్టుకొని బాగా వెనక్కి లాగి విసిరేస్తే బాగా తిరుక్కుంటూ పోయి చెట్టుకు గుచ్చుకుంటాడు. వెంటనే టాంజిరో నెజుకో కోసం వెళ్తాడు. టాంజిరో నెజుకో కోసం వెతుకుతూ ఉంటాడు. లోపల అడవిలోకి వెళ్లి చూస్తే అక్కడ చూస్తే ఆ డీమన్ బాడీ నెజుకొని తంతూ ఉంటుంది. టాంజిరో దాన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. నెజుకొని కొట్టిన కోపంలో అసలు ఏమీ ఆలోచించకుండా ఆ డీమన్ తో సహా లోయలోకి దూకేస్తాడు. అసలు టాంజిరోకి అయితే ఆ లోయని చూసి లిటరల్ గా మామూలు భయం లేదు. అప్పుడు నెజుకో ఎలాగోలా టాంజిరోని కాపాడుతుంది. అప్పుడు ఆ డీమన్ బాడీ కింద పడి బాడీ వరకు చచ్చిపోతుంది. తర్వాత ఆ డీమన్ హెడ్ కూడా అరిచి కేకలు పెట్టి చనిపోతుంది అక్కడే. అప్పుడే టాంజిరో ఆ డీమన్ చంపడానికి కత్తిని తీస్తాడు. కానీ టాంజిరో ఒక డీమన్ ని చంపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు, భయపడతాడు. అప్పుడే టాంజిరో భుజం మీద ఎవరో చేయి వేస్తారు. ఆ పర్సన్ మాస్క్ వేసుకొని ఉంటాడు. ఆ మాస్క్డ్ మ్యాన్ తను అలా చావడు బాబు అని అంటాడు. అప్పుడు టాంజిరో వెనక్కి తిరిగి చూసి అసలు ఈ వ్యక్తి వచ్చిన చప్పుడే వినపడలేదని అనుకుంటాడు. అప్పుడు టాంజిరో మరి అతను ఎలా చంపాలి అని అడుగుతాడు. నన్ను అడిగే బదులు నువ్వే తెలుసుకో అని ఆ మాస్క్డ్ మ్యాన్ అంటాడు. టాంజిరో ఆ డీమన్ ని రాయితో కొట్టాలనుకుంటాడు కానీ ఆ డీమన్ మీద జాలి చూపిస్తాడు. టాంజిరో నుంచి ఆ మాస్క్డ్ మ్యాన్ కి సానుభూతి వాసన వస్తుంది. ఇతని వల్ల ఏమీ కాదు. అప్పుడే ఆ డీమన్ కాన్షియన్స్ లోకి వస్తుంది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తాడు. ఆ సూర్యుడు వెలుగు డీమన్ మీద పడి అక్కడికక్కడే చనిపోతాడు. అసలు టాంజిరోకి అయితే ఏం అర్థమై ఉండదు అప్పటికి. అప్పుడే టాంజిరో నెజుకో కోసం వెతుకుతాడు. టాంజిరో లోపల టెంపుల్ లోకి వెళ్లి చూస్తే నెజుకో ఎండ తగలకుండా చీకటిలో ఉంటుంటుంది. టాంజిరో నెజుకోని చూసి సంతోషపడతాడు. తర్వాత ఆ మాస్క్డ్ మ్యాన్ కోసం వెతికితే టెంపుల్ పక్కన సమాధులకి
దండం పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ మాస్క్డ్ మ్యాన్, నా పేరు ఊరో కొడాకి సాకొంజి, నేను టోమియోకా గియు పంపించాడు కదా అని అంటాడు. అప్పుడు టాంజిరో అవును అంటాడు. అప్పుడు ఊరో కొడాకి, ఒకవేళ నీ చెల్లి మనుషులను తినేసి చంపేస్తే నువ్వు ఏం చేస్తావు అని అడుగుతాడు. అలాగే వచ్చి టాంజిరోని కొడతాడు. నువ్వు ఆలోచించడంలో చాలా సమయం వృధా చేస్తున్నావు. ఒకవేళ నీ చెల్లి నన్ను అలా చేస్తే నీ ముందు ఉండేది రెండే దారులు: నీ చెల్లిని చంపడం, తరువాత నిన్ను నువ్వే చంపుకోవడం. డీమన్ అయిన నీ చెల్లిని నీతో ఉంచుకున్నందుకు ఇదే నీకు శిక్ష. నీ చెల్లి నీతో ఉండాలంటే నీ చెల్లి ఎవరిని గాయపరచకుండా నువ్వు చూసుకోవాలి. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా టాంజిరో? ఈ రోజు నుంచి నువ్వు డీమన్ స్లేయర్ అవ్వగలవో లేదో అనేది నేనే నిర్ణయిస్తాను. అలా చెప్పి టాంజిరోని తన చెల్లిని తీసుకొని రమ్మంటాడు. అలాగే టాంజిరో ఆ ఊరో కొడాకి వెనక వెళ్తూ ఉంటాడు. టాంజిరో దారిలో వెళ్తూ తన చెల్లి గురించి ఆలోచించి వెంటనే వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మన టాంజిరో ఇంకా ఊరో కొడాకి ఇంటికి వెళ్ళి ఉంటారు. అప్పుడు ఊరో కొడాకి, ఇప్పుడే నీ పరీక్ష స్టార్ట్ అవుతుంది, మనం కొండ ఎక్కాల్సి ఉంటుంది అంటాడు. టాంజిరోకి మైండ్ బ్లాక్ అవుతుంది. నిజుకొని లోపల పునుకోబెట్టి ఇద్దరు కొండ మీదకి బయలుదేరతారు. నువ్వు ఇక్కడ నుంచి దిగి కిందకి వెళ్ళు అని అంటాడు. అని చెప్పి మాయమైపోతాడు. అలా అని కిందకి చూసి పరిగెడుతూ ఉంటే తన కాలికి ఒక తాడు తగులుకొని ఉంటుంది. వెనక్కి తిరిగి చూసి ముందుకు చూసేలోపు ఒక దొంగ వచ్చి అతను తగిలితే అతను వెళ్ళి కింద పడతాడు. టాంజిరో పైకి లేచి బయటికి రావడానికి ట్రై చేస్తే మళ్ళీ ఇంకో ట్రాప్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఇంకో దొంగ తగులుతుంది. మళ్ళీ పోయి కింద పడతాడు. తర్వాత పైకి లేస్తాడు. టాంజిరో పైకి లేచి ఊపిరి పీల్చుకున్నప్పుడు తనకు అర్థమవుతుంది, ఈ ట్రాప్స్ వాసన మనుషుల వాసన కంటే వేరుగా ఉందని తనకు తెలుస్తుంది. ఆ ట్రాప్స్ యొక్క స్మెల్ని బట్టి ఆ ట్రాప్స్ ఎటు నుంచి వస్తున్నాయో అని టాంజిరోకి అర్థమవుతుంది. దానివల్ల ఈజీగా తప్పించుకోగలుగుతాడు. అలా ఎలాగో అలా టాంజిరో ఒకదాని తర్వాత ఒకటి నుంచి తన టాలెంట్ వాడి తప్పించుకుంటూ ఎలాగోలా ఊరో కొడాకి ఇంటికి చేరుకుంటాడు. ఇప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఊరో కొడాకి టోమియోకా గియు నుంచి ముందుగానే లెటర్ వచ్చి ఉంటుంది. దాంట్లో టాంజిరో గురించి రాసి ఉంటాడు. మీరే తనని ఎలాగన్నా బలవంతుని చేయాలని అని అడుగు ఉంటాడు. ఇంకా మనం ప్రజెంట్కి వస్తే, అంత దూరం నుంచి రావడం వల్ల టాంజిరో అక్కడికక్కడే పడిపోయి ఉంటాడు. దీంతో మన ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ వీడియోలో ఎవరన్నా మనకి కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతారా, లేకపోతే మన ట్రైనింగ్ ఎలా జరుగుతుంది టాంజిరో అనేది మనకి నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. అంతేకాదు గైస్, మీ యానిమే చూసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.